యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. దేవుని యొక్క వాక్కు ఇర్మియా భక్తునికి ప్రత్యక్షమై ఇర్మియా భక్తునితో మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే, ఏదైనా ఒక వస్తువును కొనుక్కోవాలంటే, ఏదైనా ఒక దాన్ని సంపాదించుకోవాలి అంటే ఆ సంబంధిత ప్రాంతానికి వెళ్ళినప్పుడు దాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. మనకి అనారోగ్యంగా ఉంటే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. మనం ఊరు వెళ్ళాలంటే బస్ స్టేషన్కో రైల్వే స్టేషన్కో వెళ్ళాలి. అలాగే మనం డబ్బులు వేసుకోవాలంటే బ్యాంకుకు వెళ్ళాలి. అలాగే మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఆ యొక్క సంబంధిత ప్రదేశానికి వెళ్ళాలి. అలాగే దేవుడు ఇర్మియా భక్తునితో ఏమని అంటున్నాడంటే, ఇర్మియా నువ్వు కుమ్మరివాణి ఇంటికి వెళ్ళు, నేను అక్కడ నీతో మాట్లాడతాను అని అంటున్నాడు. ప్రభు ఇక్కడే మాట్లాడొచ్చు కదా, ఇక్కడ కాదు, నీకు ప్రాక్టికల్గా చూపిస్తే బాగా అర్థమవుతుంది. కనుక ఇర్మియా నువ్వు కుమ్మరివాణి ఇంటికి వెళ్ళు, నేను అక్కడ నీతో మాట్లాడతాను అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు ఇర్మియా కుమ్మరివాణి ఇంటికి వెళ్ళాడు. కుమ్మరివాణి ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడు, జాగ్రత్తగా చూడు కుమ్మరివాడు ఏం చేస్తున్నాడో అని చెప్పంటే ఇర్మియా జాగ్రత్తగా చూడడం మొదలు పెట్టాడు. చూస్తుంటే ఆ కుమ్మరివాణి దగ్గర ఒక సారె ఉంది. సారె అంటే చక్రంలా ఉంటుంది. అది గిరగిరా తిరుగుతూ ఉంటే కుమ్మరివాణి చేతిలో కొంత మట్టి ముద్ద ఉంది. ఆ మట్టి ముద్దతో కుమ్మరివాడేమొచ్చి దాని మీద పాత్రను చేద్దామని ఇలా మలుస్తూ ఉంటే ఆ పాత్ర ఏమో విడిపోయింది. విడిపోతే దాన్ని మరలా తీసుకొని వేరొక పాత్రగా తనకు యుక్తమైనట్లుగా చేశాడు. అదంతా చూసినాక అప్పుడు దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, ఇర్మియా చూసావా అంటే, చూశాను ప్రభా. ఏం చూసావు? ఇగో ప్రభా, కుమ్మరివాణి చేతిలో మట్టి ముద్ద ఉంది. ఆ మట్టి ముద్ద సారె మీద వేస్తే గిరగిరా
తిప్పుతూ కుమ్మరివాడు దాన్ని ఒక పాత్రను చేద్దామంటే అది వీడిపోయింది. మళ్ళీ కుమ్మరివాడు దాన్ని తీసుకొని ముద్ద చేసి మరలా దాని మీద వేసి మరలా ఇంకొక పాత్ర కింద చేశాడు. మొదట ఒక పాత్ర కింద చేద్దాం అనుకున్నాడు, తర్వాత ఇంకొక పాత్ర కింద చేశాడు అని చెప్పన్నాడు. ఏంటి ప్రభువా, దీని ద్వారా నువ్వు నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు అని అంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలుతో ఏమని చెప్తావంటే, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరివాని చేతిలో మట్టి ముద్ద ఉన్నట్లుగా మీరు నా చేతిలో లేరా? ఈ కుమ్మరివాడు మట్టి ముద్దకు చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు అని చెప్పన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిందేదో తెలుసా? దేవుని చేతిలో మనం ఉన్నాం. ఆయన పరమ కుమ్మరి, ఆయన చేతిలో మలచబడే పాత్రలుగా మనం ఉన్నాం. అయితే ఈ రోజున దేవుని చేత మలచబడాలన్నా, దేవుని చేత తృణీకరింపబడాలన్నా అది మనం తీసుకున్న నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. అందుకోసమనే ఈ సందేశం యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, హూ ఈజ్ యువర్ మాస్టర్? నీ యజమాని ఎవరు అన్నదే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. మన యజమాని ఎవరైతే మనం వారికే లోబడతాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, రోమన్స్ చాప్టర్ 6:16, మీరు దేనికి లోబడతారో దానికే మీరు దాసులు అవుతారు, నీకు అతను యజమానిగా ఉంటాడు అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే ఈ రోజున మనం దేనికి లోబడుతున్నాం? యజమాని అయిన కుమ్మరి అయిన వ్యక్తి ఒక పాత్రను చేద్దాము అంటే అది పాత్ర విడిపోయిందంట. అంటే ఏం చేస్తుంది? అది కుమ్మరివాని చేతికి లోబడట్లేదు, కుమ్మరివాని చిత్తానికి లోబడట్లేదు, కుమ్మరివానికి అవిధేయత చూపిస్తుంది. నిజానికి ఆ కుమ్మరివాడే జీవనాధారం, నిజానికి ఆ కుమ్మరే ఆ పాత్రకు విలువను తెచ్చేవాడు. కానీ మట్టి ముద్ద ఏం చేస్తుందో తెలుసా? ఏ కుమ్మరివాడైతే తనకు ఆధారమై ఉన్నాడో, ఆకారం ఇవ్వనై ఉన్నాడో, ఆ కుమ్మరివాని మాట విధేయత చూపించట్లేదు. అయితే అది వేరొక దానికి విధేయత చూపిస్తుంది అని అర్థం. ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని బిడ్డ అని చెప్పుకొని దేవుడు నీకు ఒక ఆకారం ఇద్దామని అనుకుంటే, నువ్వు దేవునికి లోబడలేని వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో ఆయన నీకు యజమానిగా ఉండలేడు. నీకు ఎవరు యజమాని అన్నది నీ చేతలు క్రియల ద్వారా తెలుస్తాయి. ఒక రోజున ఒక గొప్ప భక్తుడు కొంతమంది క్రైస్తవులకు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే, స్టేజ్ మీదకి ఒక కుక్కను తీసుకొని వచ్చాడు. కుక్క అంటే మామూలు ఓర కుక్క కాదు, మేలు జాతి కుక్క. సో ఈ మేలు జాతి కుక్కను తీసుకొని వచ్చి స్టేజ్ మీద పడుకోబెట్టాడు. అది చక్కగా పడుకుంది, మంచి జుట్టు అది పెంచి జూలు పెంచి బాగుంది. సో అది స్టేజ్ మీద పడుకున్న తర్వాత ఒక వ్యక్తి వచ్చి దాని ముందు నుంచి ఇలా బంత్ ఒకటి ఇసిరాడు. ఈ బాల్ ఇలా ఇసిరిన తర్వాత వెంటనే చెప్పారు దానికి, రాజో నువ్వు తీసుకొని వెళ్ళి ఆ బాల్ తీసుకుని రా అని చెప్పన్నాడు. అంటే ఆ కుక్క లేవలేదు, అలాగే కూర్చొని ఉంది. వెంటనే వీడు చెప్తే వెంటలేదు కదని ఒక పెద్ద బాడీ బిల్డర్ని తీసుకొని వచ్చాడు. వాడు మంచి కండ్లు పెంచాడు. దాని ముందు ఒకసారి కండ్లు రెండు చూపించాడు. కుక్క ఒకసారి ఎగదేగా చూసిందాడిని. ఆ కండ్లు చూపించిన తర్వాత అన్నాడు గట్టిగా పెద్ద కేకేసి, రాజు వెళ్ళి బాల్ తీసుకురా అని చెప్పన్నాడు. అబ్బే ఒకసారి అలా చూసింది కానీ బాల్ మాత్రం తీసుకురాలి. ఆడు కండ్లు దించేసి వెళ్ళిపోయాడు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఒక మంచి బ్యాంకర్ వచ్చాడు. అతని దగ్గర చాలా డబ్బులు కట్టలు ఉన్నాయి. ఆ కట్టలన్నీ ఇలా చూపిస్తూ, ఇవన్నీ నీకు ఇస్తాను, వెళ్ళి బాల్ తీసుకురావు అంటే అతని మాట వినలేదు. చివరికి మంచి డాగ్ బిస్కెట్స్ తీసుకొని ఒక వ్యక్తి వచ్చాడు. ఈ బిస్కెట్స్ నీకు ఇస్తాను, వెళ్ళి బాల్ తీసుకురావా అని చెప్పన్నాడు. బిస్కెట్ కాస్త చూసింది కానీ బాల్ మాత్రం తీసుకురాలా. అలాగే ఉంది, నువ్వు చెప్తే నేను వినేదేంటి అన్నట్టు. చివరికి అతను వెళ్ళిపోయినాక మంచి చికెన్ జాయింట్స్ తీసుకొని ఇంకొకటి వచ్చాడు. నువ్వు కనుక బాల్ తీసుకొస్తే ఈ జాయింట్స్ నీవే, వెళ్ళి తీసుకొని రావా రాజో అని చెప్పాను. చికెన్ జాయింట్స్ చూసింది. వీడి మాట నేను ఎందుకు వినాలి అన్నట్లుగా మౌనంగా అలాగనే ఉంది. చివరికి ఒక అందమైన అమ్మాయిని పంపించారు. ఆమె మాట అయినా వింటదని, ఎందుకంటే ఆమె జుట్టు కూడా ఈ కుక్క జుట్టు లాగానే ఉంది. సో అందుకోసమని ఆ జుట్టు చూసైనా టెంప్ట్ అయ్యి నా జాతేలా ఉందే అని అనుకుని ఏమన్నా మాట వింటదేమో అని చెప్పి ఆ అమ్మాయిని పంపించినాక ఆ అమ్మాయి వెళ్ళింది. దాని జుట్టు నెవురుతుంది, ఈ అమ్మాయి జుట్టు కూడా నెవురుకుంటుంది. చూడు, నీ జుట్టు నా జుట్టు ఒకటే కాబట్టి నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, నాకులాగే ఉన్నావు, ప్లీజ్ రాజో వెళ్ళి బాల్ తీసుకురావా అనిసాను. తోక ఊపింది కానీ బాల్ మాత్రం తీసుకురాలేదు. ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి అతను కూడా వెళ్ళిపోయాడు. ఇలా ఎంతమంది ప్రయత్నించినా రాలేదు. చివరికి ఆ కుక్క తాలూకా యజమానిని పిలిచారు. మీరు ఒకసారి పిలవండి సార్ అని. వెంటనే కుక్క తాలూకా యజమాని దాని దగ్గరికి వచ్చి, రాజో బాల్ తీసుకురా అన్నాడు. చక్మని లేచి బాల్ తీసుకొచ్చి యజమానికి ఇచ్చింది. అప్పుడు వెంటనే ఈ దైవజనుడు ఏమని చెప్పాడో తెలుసా? ఆ కుక్కకున్న పాఠం మీరు నేర్చుకోండి. ఆ కుక్కకున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? నేను ఎవరికైనా ఎందుకు లోబడాలి, నా యజమానికి మాత్రమే నేను లోబడతాను అని తెలిసిపెట్టింది. చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా.
నా యజమాని నా కొరకు భోజనం సిద్ధం చేస్తున్నాడు, నా కొరకు వ్యాక్సిన్లు వేపిస్తున్నాడు, నాకు హాస్పిటల్లో ఉండి సర్జరీ చేస్తే 2 రోజులు నా యజమాని నాతో ఉన్నాడు, నా సంరక్షణ తనే చూసుకుంటున్నాడు, నాకు ఈ ఆకారాన్ని తెచ్చింది అతనికి తప్ప నేను ఎవరికైనా ఎందుకు విధేయత చూపించాలి అన్నది ఆ కుక్క యొక్క విలువైన ఆలోచన. ఈ రోజున దేవుడు మన దగ్గర కూడా కోరుకుంటుంది అదే. దేవుడు మన యజమాని, మన పోషకుడు, మనల్ని పట్టించుకున్నవాడు, మనకి ఆకారాన్ని ఇచ్చేవాడు. ఆ దేవునికి మనం లోబడుతున్నామా? మనం ఎవరికి లోబడుతున్నామో వారికే మనం దాసులం, మనం ఎవరికి లోబడుతున్నామో వారే మనకి యజమానులు. కనుక ప్రతి ఒక్కరికి యజమాని అనేవాడు ఉంటాడు. అయితే నువ్వు ఎవరినైతే యజమానిగా చేసుకున్నావో అది నీ చుట్టూ కూడా దర్శిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ నీకు ధనం, ఒకవేళ నీకు యజమాని అయితే నువ్వు చేసే ప్రతి పని మీద కూడా ధనం యొక్క ప్రభావం ఎప్పుడు కూడా ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పని కూడా ధనం చుట్టూ తిరుగుతుంది. నీకు ఒకవేళ భోజనమే నీకు గనక యజమాని అయితే నువ్వు చేసే ప్రతి పని కూడా ప్రతిసారి భోజనం చుట్టే తిరుగుతుంది. ఒకవేళ నువ్వు చేసే ప్రతి పనిలో తాగుడంటే నీకు ఎక్కువ ఇష్టమై అది నీకు యజమాని అయిపోతే నీకు రోడ్డు మీద ఉన్న వైన్ షాపులు మాత్రమే కనిపిస్తాయి. ఇలా నీకు పాపం, వ్యభిచారం, అపవిత్రత, సిగరెట్లు, బూతు మాటలు ఏవైనా కావచ్చు, పాపం అనేదే గనక నీకు యజమాని అయితే గనక నీకు ఎక్కువగా అదే కనిపిస్తుంది. కనుకనే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకి యజమాని ఎవరు? ఇశ్రాయేలు ప్రజలతో ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇర్మియాకు ప్రత్యక్షమై, ఇర్మియా నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, నేను నీతో మాట్లాడాలి అని చెప్పన్నాడు. ఈ మాట చెప్పేటప్పటికి ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అంటే ఇశ్రాయేలీలు కరువులోనో లేకపోతే రోగాలతోనో బాధపడలేదు. ఏ దేవుడైతే వారిని ఆశీర్వదించాడో, ఏ దేవుడైతే వారిని నియమించాడో, ఏ దేవుడైతే వారిని సృష్టించాడో ఆ దేవుడిని వారు మర్చిపోయి ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. వారిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించిన తర్వాత వారు ఏం చేశారంటే దేవుడిని మర్చిపోయారు. అన్యమైన వాటిని వారి జీవితాల్లోనికి తెచ్చుకున్నారు. అపవిత్రమైన వాటిని వారి జీవితాల్లోనికి తెచ్చుకున్నారు. మంటికి విలువిచ్చే కుమ్మరి మాట వినకుండా మంటి కోసం పనిచేసే పరిస్థితుల్లోనికి వారు దిగజారిపోయారు. అటువంటి పరిస్థితుల్లోనికి వారు దిగజారిపోయినప్పుడు దేవుని హృదయం పగిలిపోయి అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఇర్మియాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇర్మియా, ఇశ్రాయేలు ప్రజలతో నువ్వు చెప్పు, నేను వారికి మంచి స్థితి గతి ఇచ్చిన తర్వాత వారు నాకు 2వ స్థానాన్ని ఇచ్చి వారు ఇంకొకరిని యజమానిగా చేసుకున్నారు. అంటే ఇంకొకరి మాట వినడం మొదలు పెట్టారు. ఒకప్పుడు నా మాట విని పరిశుద్ధంగా జీవించేవారు ఈ రోజున నా మాట వినకుండా పాపం యొక్క జోలికి పోయి పాపం యొక్క మాట వినే దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోయారు. అది నాకు నచ్చలేదు, నన్ను 2వ స్థానంలో పెట్టారు అని చెప్పి అంటున్నాడు. ఏమండి, ఎప్పుడైనా ఒక యజమాని 2వ స్థానంలో పెడితే ఎవరైనా తట్టుకోగలరా? నిన్ను సృష్టించిన దేవుడిని నువ్వు వెనక్కి నెట్టేసి పాపాన్ని నీకు యజమానిగా చేసుకుంటే దేవుడు తట్టుకోగలడా? అదే ఇక్కడ దేవుని వాక్యం చెప్పింది. ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు, నేను మంటికి కుమ్మరివాడు చేసినట్లుగా నేను మీకు కూడా చేయగలను అని చెప్పి అంటున్నాడు. ఈ రోజున దేవుడు నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని కలిగి ఉన్నాడా? ఆయన నీకు యజమానిగా ఉన్నాడా? ఆయన నీకు యజమానిగా ఉంటే నీ చేతలు నీ క్రియలు వేరేగా ఉంటాయి. నీకు లోకం, పాపం యజమానిగా ఉంటే నీ క్రియలు చేతలు వేరేగా ఉంటాయి. అందుకని ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయన నీకు యజమాని. ఆయన స్థానాన్ని నువ్వు వేరే ఒకరికి ఇచ్చినప్పుడు ఆయన దాన్ని తట్టుకోలేడు. ఒక రోజు నా టీవీలో మామూలుగా ఒక చిన్న కార్యక్రమాన్ని చూపించారు, జరిగింది. అందులో ఏంటంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు ఇద్దరు కూడా హాస్పిటల్లో ఉన్నారు. వారిద్దరికి కూడా తల పగిలిపోయింది. ఇద్దరికి కూడా తల పగిలిపోయి కట్టు కట్టిన తర్వాత ఈ పురుషుని భార్య ఏం చేస్తుందంటే, ఏమండి గట్టిగా కదలకండి, ఇవన్నీ కదిలితే మళ్ళీ ప్రమాదం అంట, ఎందుకంటే డిప్ప ఊడిపోయింది, మీకు మళ్ళీ జాగ్రత్తగా కుట్టారు గనక అని చెప్పి మెల్లిగా జావ నోట్లో పోస్తా ఉంది. ఆ పక్క బెడ్లో ఇంకొక స్త్రీ ఉంది. ఆ స్త్రీకేమో ఇంకొకరు వారి మామగారు ఎవరో తీసుకొచ్చి ఆమె మెల్లిగా జావ పోస్తుంది. అమ్మ నువ్వు కూడా నోరు తెరవకమ్మా, నీకు కూడా పగిలిపోయింది అని చెప్పి ఆమెకి కూడా జాగ్రత్తగా జావ పోస్తా ఉన్నారు. అలా పోస్తూ ఉంటే మీడియా వాళ్ళు వెళ్ళి అడిగారు, మేడం ఏమైందండి, ఏం జరిగింది? మీ హస్బెండ్కి తల పగిలిపోయింది, ఆమెకు కూడా తల పగిలిపోయింది, ఏం జరిగింది అని అంటే, ఏం లేదండి, నేను మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు అర్జెంటుగా డబ్బులు అవసరమైంది, అవసరమైతే డబ్బులు అవసరం అని చెప్పి బీరువాలో ఉన్న నా భర్త పర్స్ తీసి ఇలా డబ్బులు తీద్దామంటే అందులోంచి ఒక ఫోటో పడింది, ఒక అందమైన అమ్మాయి ఫోటో పడితే ఎవరండి అని అంటే ఆఫీస్లో ఫ్రెండ్లే అని చెప్పన్నాడు. నేను తట్టుకోలేకపోయాను, దాని పర్యవసానంగా ఇద్దరి డిప్ప నేనే పగలగొట్టేశాను. సో అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జాగ్రత్తగా ఈయనకి వేస్తున్నాను. అంటే ఆ భార్య తన స్థానాన్ని వేరొకరు ఆక్రమించడం అనేది తట్టుకోలేకపోయింది. అలాగే దేవుడు కూడా మన జీవితంలో మనకు అన్ని చేసి సృష్టికర్త అయిన దేవుని యొక్క స్థానాన్ని నువ్వు వేరొకరికి ఇస్తే దేవుడు దాన్ని తట్టుకోగలడా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవుని స్థానాన్ని వేరొక దానికి ఇచ్చే ఘోరమైన స్థితిలో ఉంటే నువ్వు అటువంటి పరిస్థితి నుంచి బయటకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో దేవుడు ఈ అందమైన సృష్టిని చేసి మనిషి కోసం కావలసిన వాటిని అన్నిటినీ సృజించి అందంగా
సమస్తాన్ని చేసి ఈ భూగర్భంలో అనేకమైన విలువైన నిధులను గనులను పెట్టిన తర్వాత దేవుడు నేల మంటిని తీసుకొని తన చేతితో కొమ్మరిలా దేవుడు ఏమైనాడో అటువంటి మంచి ఆకారాన్ని మనకిచ్చి ఆయన కలిగి ఉన్న జీవాత్మను దేవుడు మనలోనికి ఊదాడు. సో దేవుడు మనకి తన స్వరూపాన్ని, తన పోలికనిచ్చి అందమైన సృష్టినిచ్చి అన్నాడు, ఇదిగో ఇదంతా నువ్వు అనుభవించు, ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు అని చెప్తూ అన్నాడు, ఆ చెట్టు ఫలాన్ని మాత్రం తినొద్దు అని చెప్పన్నాడు. కానీ మనిషి ఏం చేశాడో తెలుసా? అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు దేన్ని తినొద్దని అన్నాడో ఆ మాటకి అవిధేయత చూపించి అది తిన్నాడు. దానివల్ల ఏమైందో తెలుసా? టోటల్గా సృష్టికే ఎఫెక్ట్ వచ్చింది. కేవలం మనిషి మానవ జాతికే కాదు, టోటల్గా మనం చూస్తున్న సృష్టి అంతా పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? కేవలం ఒక మనిషి చూపించిన అవిధేయత, తన యజమానునికి అవిధేయత చూపించడం ద్వారా. ఏ కుమ్మరి వాడైతే ఆదాముని చేశాడో ఆ ఆదాము ఆ పరమ కుమ్మరికి ఎప్పుడైతే అవిధేయత చూపించాడో దానివల్ల ఏమైందో తెలుసా? ఆదాముతో పాటు మానవ జాతి, దానితో పాటు మనం చూస్తున్న సృష్టి అంతా కూడా కరప్ట్ అయిపోయి మొత్తం పాడైపోయింది. పిచ్చి మొక్కలు, గచ్చు పొదలు పెరిగే పరిస్థితిలోకి వచ్చింది. ఎక్కడ చూసినా వైలెన్స్. ఇదంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలుసా? ఆదాము చూపించిన అవిధేయత. తాన్ని చేసిన కుమ్మరి వానికి అవిధేయత చూపడం ద్వారా టోటల్గా ఎంటైర్ వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ ఇచ్చింది. ఒక ఇంటిలో ఒక్క వ్యక్తి గనక దేవుని యొక్క యాజమాన్యం కింద ఉండకుండా అవిధేయత చూపిస్తే, మాట వినకపోతే గనక ఆ వ్యక్తి వలన టోటల్గా ఇల్లంతా కూడా గందరగోళంతో నిండిపోద్ది. ఒక ఆదాము వలన టోటల్ సృష్టి ఎలాగైతే అయిపోయిందో, ఒక యోనా వలన ఓడలో ఉన్న సరుకులు ఏ విధంగా బయటికి పోయి చివరికి ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందో, అలాగే ఒక ఇంటిలో ఒక్క వ్యక్తి గనక అవిధేయుడుంటే, ఒక్క వ్యక్తి గనక పరమ కుమ్మరి మాట వినకుండా అవిధేయుడుగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి వలన ఓడలో సరుకులని నీళ్లు పాలైపోతాయి. ఆ వ్యక్తి వలన మొత్తం టోటల్ ఫ్యామిలీకే ఎఫెక్ట్ అవుతుంది. ఈ రోజున నువ్వు నిన్ను సృష్టించిన కుమ్మరికి అవిధేయుడిగా ఉన్నావా? నీ వలన నీ కుటుంబానికి డ్యామేజ్ అయిపోతుందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అటువంటి పరిస్థితి నుంచి బయటకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ రోజున నీ సంగతి ఏంటి ఒకసారి ఆలోచించు. మన జీవితంలో అనేక సార్లు దేవుని మాట వినకపోవడం వలన, విధేయత చూపించకపోవడం వలన, నేను మరలా చెప్తున్నాను, విధేయత చూపించట అంటే పాపం చేయకు, సినిమాలు చూడుకు, అబద్ధాలు, బూతులు, వ్యభిచారం ఇవి మాత్రమే కాదు. నీ జీవితంలో దేవుడు కొన్ని విషయాల్ని చేయమన్నప్పుడు వాటికి కూడా విధేయత చూపించడం. నీ జీవితంలో కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు వాటిని కూడా యెస్ యజమానుడా అని చెప్పి ఓర్చుకొని ముందుకు వెళ్ళడం అనేది దేవుడు నీకు ప్రభువుగా ఉన్నాడు అనడానికి సూచనగా ఉంది. కనుక ఈ రోజున నీ జీవితంలో దేవుడు ఏదైనా చెప్తే దానికి నువ్వు విధేయత చూపించగలుగుతున్నావా? లేకపోతే ఇప్పటికే నీ ఓడలో సరుకులు నీరుపాలైపోయిందా? ఇప్పటికే నీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయిందా? ఇప్పటికే నీ పరిస్థితి అయిపోయిందా? అయినప్పటికీ కూడా దేవుడు ఒక మంచి శుభవార్త ఇర్మియా గ్రంథంలో రాయించాడు. చూడండి, మన దేవుడు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని ఇచ్చే దేవుడు. తప్పనిసరిగా ఛాన్స్ ఇస్తాడు. ఇక్కడ కూడా మనం చూసినట్లుగానే ఒకవేళ మనం అనుకోవచ్చు, ఇంకా నా పని అయిపోయింది, నేను దేనికి పనికిరాని పాత్రను అయిపోయాను, నేను పగిలిపోయిన పాత్రను అయిపోయాను, నాకు ఇప్పటికే మచ్చలు డాగులు వచ్చేసాయి అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఇక్కడ ఒక మంచి మాట రాయించాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం, జెరమాయా చాప్టర్ 18:4. ఆ జిగట మన్ను మరలా తీసుకొని. ఎంత గొప్ప దేవుని ప్రేమ చూడండి. కొమ్మరివాడు ఆ మంటి ముద్దతో ఒక పాత్రని చేద్దామని ఆ పాత్రని చేయడానికి తన చేతులు ఎత్తి ఇలా వంచుతూ ఉంటే ఈ కొండ ఏం చేసిందో తెలుసా? ఆ కొమ్మరివాని చేతిని రెసిస్ట్ చేయడం మొదలుపెట్టింది. నో, నన్ను టచ్ చేయొద్దు, నేను నీ మాట విన్నాను అని చెప్పి ఎప్పుడైతే అన్నదో అది కొమ్మరివాని చేతిలో అంట విడిపోయిందంట. ఏ కొమ్మరివాడైతే దానికి రూపాన్ని ఇస్తాడో ఆ కొమ్మరివాని మాట వినకపోవడం వలన ఆ పాత్ర విడిపోయింది కదా అని వదిలేకుండా ఆయన ఏం చేశాడు తెలుసా? విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని అందులోనే దేవుని యొక్క ప్రేమ ఉంది. ఈ రోజున మన జీవితంలో కూడా ఒకవేళ ఏ కార్నర్లో పగిలిపోయినా, ఏ విధంగా మనం విడిపోయినా, మనల్ని దేవుడు విడిచిపెట్టేవాడుగా కాకుండా మనల్ని మరలా తీసుకునేవాడు. అందుకే అన్నాడు, ఆ జిగట మన్ను మరలా తీసుకొని కొమ్మరి తనకి యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేశాను. హి బిగన్ అగైన్. దేవుడు మరలా దాంతో తిరిగి ప్రారంభించాడు. అలాగే నీ జీవితంలో ఈ రోజున పగిలిపోయి అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు, నువ్వు పనికి రావు అని మనుషులు, సమాజం, పరిస్థితులు అంటున్నప్పటికీ కూడా ఈ రోజు నీకున్న గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? నిన్ను మరలా తీసుకొని దేవుడు ఒక పాత్రగా చేయాలని ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారి చెప్పులు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. అదే యేసుక్రీస్తులో ఉన్న గొప్ప నిరీక్షణ. నిన్ను దేవుడు మరలా ఒక మంచి పాత్రగా చేయాలని కోరుకుంటున్నాడు. ఈ రోజున నువ్వు దేవునికి అప్పగించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? జాన్ న్యూటన్ అనే ఒక వ్యక్తిని గురించి మీకు అందరికీ తెలుసు.
ఈ జాన్ న్యూటన్ అనే వ్యక్తి ఒక భయంకరమైన త్రాగుబోతు, భయంకరమైన తిట్టుబోతు. ఈ వ్యక్తిని చూసిన వాళ్ళందరూ వీడు మనిషా అని చెప్పి అసహించుకునేవారు. అంత భయంకరమైన జాన్ న్యూటన్ యొక్క వ్యాపారం ఏంటో తెలుసా? మనుషుల్ని తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటుకి అమ్మే బానిసల వ్యాపారం చేసేవాడు. అందుకని చాలా నీచమైన వ్యాపారం. అదేవిధంగా తాగుబోతనం, చెడుతనం అన్నీ ఇతనుకున్న, ఎప్పుడు తాగిన మత్తులోనే ఉండేవాడు. అలా తాగేసి ఒక రోజున ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు మత్తులో జారిపోయి సముద్రంలో పడిపోయాడు. వెంటనే వల వేసి ఆ వ్యక్తిని అందరూ కూడా రక్షించారు. అందరూ అనుకున్నారు, ఈ పనికి మాలిన వాడిని ఎందుకు మీరు రక్షించారు? చచ్చిపోతే పేడ వదిలిపోయిందని అందరూ అనుకున్నాం కదా అని చెప్పి అందరూ తిట్టుకున్నారు. వీడినా మీరు రక్షించారు, వీడికి ఇంకొక ఛాన్స్ వేస్ట్ అని చెప్పి. ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఒక రోజున సముద్రంలో వెళ్తున్నప్పుడు, మరలా పడవలో షిప్లో వెళ్తున్నప్పుడు ఒక తుఫాన్ని కన్నులారా చూశాడు. అది చూసిన రోజున కన్నీరు కార్చుకొని యేసు ప్రభువుని తన రక్షకునిగా అంగీకరించి, యేసు ప్రభువు నా హృదయంలోనికి రా అని చెప్పి యేసుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆ తర్వాత మనుషుల్ని బానిసలుగా అమ్మే ఈ యొక్క జాన్ న్యూటన్ ఎలా మారిపోయాడో తెలుసా? యేసు క్రీస్తు కొరకు సువార్థికుడిగా మారిపోవడమే కాదు, కానీ తన జీవిత అనుభవంలో నుంచి అమేజింగ్ గ్రేస్ అనే పాట ఈ యొక్క జాన్ న్యూటన్ రాశాడు. అది ఈ రోజుకి కూడా లక్షల మంది ప్రజల్ని తాకుతూనే ఉంది. చూసారా, ఒక వ్యక్తిని దేవుడు మరలా ఇంకొక అవకాశాన్ని ఇచ్చి ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు, మరి ఒక పాత్రగా దేవుడు ఈ యొక్క జాన్ న్యూటన్ చేశాడు. సభలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈ ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. ఆ మాట ఏంటో తెలుసా అండి? కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేశాను. దేనితో? ముందు ఏ కొండనైతే చేయాలనుకున్నాడో, ఏ మట్టి ముద్ద అయితే విరిగిపోయిందో దానితో మరి ఒక కొండగా చేశాడంట. జాగ్రత్తగా గమనించు. నువ్వు ప్రభువుని అంగీకరించిన దగ్గర నుంచి నువ్వు దేవునికి విధేయుడిగా ఉంటే, నువ్వు దేవుని మాట వినే వ్యక్తిగా ఉంటే, దేవుడు నిన్ను పుట్టించినప్పుడు నిన్ను ఒక విలువైన పాత్రగా చేయాలనుకున్నాడు, ఆ విలువైన పాత్రగా నువ్వు మారుతావు. అలా కాకుండా అవిధేయుడిగా ఉండి పాపంలో జీవించి పడిపోయి లేచి అలా చేస్తున్నప్పుడు దేవుడు మరలా నిన్ను తీసుకుంటాడు, కానీ నువ్వు ఎలాంటి పాత్రగా మారుతావో తెలుసా? మరి ఒక పాత్రగా మార్చబడతావు. మరి ఒక పాత్రగా మార్చబడతావు. మరి ఒక పాత్ర అంటే బైబిల్లో క్లియర్గా ఉంది. కొన్ని బంగారు పాత్రలు ఉంటాయంట, కొన్ని వెండి పాత్రలు ఉంటాయంట, కొన్ని మట్టి పాత్రలు ఉంటాయంట, కొన్ని కర్ర పాత్రలు ఉంటాయంట. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. కొన్ని దేనికోసం ఉపయోగిస్తారు అంటే ఘనత కోసం, గొప్పతనం కోసం ఉపయోగిస్తారంట. కొన్నింటిని దేనికోసం ఉపయోగిస్తారంటే ఘనహీనత కోసం ఉపయోగిస్తారంట. తర్వాత ఏమనుంది? ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడ్ల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యి ఉండును. దేని నిమిత్తమైన పాత్రగా ఉంటాడంట? ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాడంట. ఏంటి ఘనత నిమిత్తమైన పాత్ర? కొన్ని గొప్ప గొప్ప వాటి కోసం ఉపయోగిస్తారంట. అవేంటి? బంగారు వెండి పాత్రలు. కొన్ని ఘనహీనత కోసం ఉపయోగిస్తారంట. అవేంటి? మట్టి కర్ర పాత్రలు. సో నీ జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఒక ఘనమైన పాత్రగా చేయాలని దేవుడు కోరుకుంటాడు. అయితే నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చావో, ఆ రోజు నుంచి ప్రతి విషయంలో నువ్వు దేవునికి ఎప్పుడైతే లోబడుతున్నావో, ఆ రోజు నుంచి ప్రతి దానికి నువ్వు ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తున్నావో, డెఫినెట్గా దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా చేస్తాడు. హల్లెలూయా. అయితే అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే, కుమ్మరివాడు మలుస్తూ ఉంటాడు. మలుస్తూ ఉంటే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? మధ్యలో విడిపోతూ ఉంటారు. ఎందుకోసం అంటే, ఒక శ్రమ వస్తే అమ్మో ఈ శ్రమ వస్తుంది నేను మాట విన్ను కదా, ఒక కష్టం వస్తే ఈ శ్రమ వస్తుంది నేను మాట విన్ను. ఎందుకోసం అంటే, ఎప్పుడైనా ఒక పాత్ర విలువైనదిగా కావాలి అని అనుకుంటే అది ఎంత ఎక్కువగా కార్వింగ్స్ ఉంటాయో, ఎంత ఎక్కువగా దానికి ట్విస్ట్లు ఉంటాయో దాన్ని బట్టి ఆ పాత్ర యొక్క విలువ పెరుగుతుంది. దేవుడు నీకు యజమాని అయినప్పుడు ఆ యజమాని చెప్పినట్లు చేయగలిగే మనస్సు నీకు ఉండాలి. ఎప్పుడైతే ప్రతి విషయంలో కూడా ఎస్ ఇది దేవుడు నాకు చెప్పాడు, నేను దీన్ని చేస్తాను అని నువ్వు ఫిక్స్ అవుతావో, నీ జీవితంలో కొన్ని అవమానాలు, కష్టాలు, బాధలు వచ్చినప్పటికీ కూడా నువ్వు ఒక బంగారు పాత్రగానో వెండి పాత్రగానో యజమానుడు మాత్రమే అయ్యగారు వాడుకునే పాత్రగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. ఒక రోజున ఒక వ్యక్తి సంతలోకి వెళ్ళి ఒక మంచి కొండ కొనుక్కొని నెత్తిమే పెట్టుకొని వెళ్తున్నాడు. వెళ్తా ఉంటే సడన్గా కొండ మాట్లాడడం మొదలుపెట్టింది. బ్రదర్, నా సాక్షి మీకు చెప్పమంటారని. అమ్మ కొండ, నీకు కూడా సాక్షి ఉందా ఏంటి చెప్పు అని అడిగాడు. వెంటనే కొండ మాట్లాడడం మొదలుపెట్టింది. నేను అందమైన
గులాబీకి నలువుగా ఉండేదాన్ని. ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి గున్నపంతో నా గుండెల మీద పొడిచాడు. ఎంత నొప్పేసిందో. అవునా, అవును. అంతటితో నన్ను వదిలేయకుండా నీళ్లు పోసి కసా బిసా 2 కాళ్ళతో తొక్కేశాడు. ఎవరో గాని మహానుభావుడు. అవునా, అవును. అంతటితో నన్ను వదిలేయకుండా ఏదో సారి అంటే గిరగిర తిరుగుతూ ఉంది, దాని మీద నన్ను పడేశాడు. తిరుగుతూ ఉంటే కళ్ళు తిరిగిపోయాయి అసలు. అవునా, అవును. అంతటితో నన్ను వదిలేయకుండా తర్వాత ఇలా 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 ఇష్టం వచ్చినట్టు వంకలు తిప్పేశాడు. ఎంత నొప్పేసిందో. అవునా, అవును. అంతటితో నన్ను వదిలేయకుండా కత్తితో కింద కోసేశాడు. ఎంత బాధ కలిగిందో. అవునా, అవును. అంతటితో నన్ను వదిలేయకుండా ఎండలో పడేశాడు. అవునా, అవును. అంతటితో నన్ను వదిలేయకుండా పొయ్యిలో పడేస్తే కర్రగా మాడిపోయి నల్లగా అయిపోయాను. ఎంత బాధపడ్డానంటే నా అందం పాడైపోయినందుకు. అవునా, అవును. అంతటితో నన్ను వదిలేయకుండా సంతలో పడేశాడు. సంతలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిరగేసి మొట్టకాయలు వేస్తూ ఉంటే బుర్ర అంత బొప్పి కట్టేసింది. అవునా, అవును. కానీ నువ్వు వచ్చి కొనుక్కొని నన్ను నీ నెత్తి మీద పెట్టుకుని తీసుకొని వెళ్తా ఉంటే నా బాధలన్నీ మర్చిపోయాను బ్రదర్, చాలా హాయిగా ఉంది అని చెప్పన్నదంట. చెప్పులు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎస్, యజమానుడు పాత్ర కింద చేస్తాడు నిన్ను ఒక పాత్రగా మలుస్తున్న దశలో. నువ్వే దశలోనైనా ఈ రోజు ఉండొచ్చు, కానీ చివరికి నువ్వు తప్పనిసరిగా అంటావు, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి అంటావు. నువ్వెంత మంచి కుమ్మరివో, నువ్వు మరలా ఎలా సమకూరుస్తావో, నువ్వు ఏ విధంగా ప్రజలను కట్టి గొప్పవారినిగా చేయడానికి ఆశపడతావో మాకందరికీ తెలియజేసినందుకు నీకు వందనాలు. ఎంతమంది దీర్ఘకాలిక రోగాలతో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారో వారందరినీ నాయన ఇప్పుడే యేసు నామములో తాకుతున్నాం తండ్రి. ప్రతి శరీరంలో, మనసులో, హృదయంలో ఉన్న ప్రతి రోగాన్ని, ప్రతి దురాత్మను, ప్రతి విధమైన మానసిక సమస్యను ప్రతి ఒక్కరిలో నుండి యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ఇప్పుడే నీ శక్తి ప్రతి శరీరాన్ని తాకును గాక. టచ్ లార్డ్. సంపూర్తిగా వారికి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. చెప్పనా చెప్పనా యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును, గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా, ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా, గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా, ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా. చెప్పనా 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 యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మా చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ, మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1/3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043. Our new address, Brother Samuel Karmoji, plot number 70, door number 10-288/1/3, Visalakshi Nagar, Main Road, Visakhapatnam 530043, Andhra Pradesh, India. Our phone numbers 9701 400 777, 98483
9785032. Our website www.samuelkarmoji.com. Our email samuelkarmoji@gmail.com. యేసులో